ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమ్మె నేడు రెండో రోజుకు చేరింది. శనివారం వినూత్నంగా మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడిదాసు మాట్లాడుతూ 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పిలుపునిస్తున్న ప్రిన్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు లేవని ఆయన విమర్శించారు. కరోనా కష్టకాలంలో మరణాలు సైతం ఎదిరించి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడటం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం మంచి పద్ధతి కాదని ఆయన దుయ్యబట్టారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ బందిల రవి మాట్లాడుతూ తన పాదయాత్రలో నేను ఉన్నాను అని చెప్పి ఈ రోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎందుకు వినడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆంధ్రప్రదేశ్ ను ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారుస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటంశెట్టి హనుమంతరావు అధ్యక్షత వహించారు. ఈ సమ్మెకు జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు ఆర్ కరుణానిధి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కెవి పిచ్చయ్య, సిఐటియు నాయకులు తాండవ రంగారావు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ కార్మిక వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు ఇర్మియా, ఇత్తడి ప్రభాకర్, పుల్లయ్య, విజయ్, శ్రీకాంత్, నవీన్ అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కార్మికులు ధర్నా శిబిరం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక గడియార స్తంభం సెంటర్లో రాస్తా రోకో నిర్వహించారు. గంట పాటు 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత.